హాయ్ హలో నమస్తే. ఇవాళ మీకు డిఫరెంట్ వీడియో చేసి పెడుతున్నాను. ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఎగ్ ఆమ్లెట్ అంటే ఎగ్ పోసేసి కట్ చేసి వేయడం కాదండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం మనం ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగా 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత 2 టమాటాలు తీసుకొని ఇలాగ పెద్ద ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలు ఈ టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాం. చిన్న సైజు కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఎగ్ బ్రేక్ చేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుందాం. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. బాగా రోస్ట్ అయిన తర్వాత రివర్స్ చేసుకుందాం ఆమ్లెట్ని. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆమ్లెట్ బాగా 2 పక్కల రోస్ట్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఆమ్లెట్స్ అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకొని. తర్వాత మట్టి కళాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీకి అది ఎక్కువే పడుతుంది ఆయిల్ కూడా. కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి, అడుగు పట్టుకోకుండా. ఎందుకంటే మట్టి కళాయి కాబట్టి బాగానే ఉంటుంది, కానీ మనం కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అదిరిపోద్ది టేస్ట్ అసలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకోసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ రాళ్ళ ఉప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిశ్రమం అంతా పెట్టినట్టుగా ఈ విధంగా మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఎగ్ ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అన్నీని. ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి అన్నీ కూడా. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా. జాగ్రత్తగా టర్న్ చేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ మటుకు. అందులో అంటే తిరిగి చూడక్కర్లేదు. చూసారు ఎంత బాగుందో కలర్ కూడా. 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకుంటే ఇంకోసారి మధ్య మధ్యలో చూసుకోవాలి. ఈ విధంగా అవుతుంది. మధ్య మధ్యలో చూసుకున్న తర్వాత కలుపుకొని మంట మటుకు లో ఫ్లేమ్లో ఉండాలి, అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇంకోసారి కలుపుకున్న తర్వాత అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు జల్లుకొని ఈ విధంగా జల్లుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అదిరిపోయే టేస్ట్ కూడా ఉంటుంది. అయిపోయిందండి, మనం నోరూరించే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది.